రామ్ చరణ్ గారు చాలా తప్పుగా ఆ దాన్ని వక్రీకరించి చేశాడు. తెలంగాణ అయ్యప్ప జేఏసీ ప్రేమ్ గాంధీ గురుస్వామి. మేము ఒకటే చెప్తా ఉన్నాము, ఖచ్చితంగా రామ్ చరణ్ క్షమాపణ చెప్పాలి, బహిరంగ క్షమాపణ కోరాలి. లేకపోతే అక్కడ ఆ దర్గాకు వెళ్ళేటప్పుడు కూడా బొట్టు తుడుచుకొని వెళ్ళిందంట. హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రాలో ఉన్నారు. రీసెంట్గా రామ్ చరణ్ అయితే ఒక ఇష్యూ అయితే ఫేస్ చేస్తున్నాడు. అదేంటంటే కడప దర్గాకి వెళ్ళాడు రామ్ చరణ్. వెళ్ళినందుకు కాంట్రవర్సీ కాదు, ఆయన అయ్యప్ప మాలలో వెళ్ళి ఆయన దర్గాని అయితే దర్శించుకోవడం అయితే జరిగింది. అదే ఇక్కడ కాంట్రవర్సీ. చాలా మంది అయ్యప్ప భక్తులు అయితే రామ్ చరణ్ చేసిన తప్పు అని చెప్తున్నారు. కొంతమంది అయితే రామ్ చరణ్ అలా చేయడం తప్పేం కాదని కూడా కొంతమంది అయితే చెప్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ కాంట్రవర్సీ, ఉపాసన గారు ఏమని స్పందించారనేది కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు బేసిక్గా రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ జనవరి 10 అయితే రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. అంతేకాకుండా బుచ్చుబాబు గారితో తీసే సినిమా రామ్ చరణ్ గారి సినిమాలో కూడా ఏఆర్ రెహమానే మ్యూజిక్ డైరెక్టర్ అన్నమాట. ఇక్కడ ఎందుకు ఏఆర్ రెహమాన్ గురించి మాట్లాడుతున్నానంటే, రామ్ చరణ్ గారిని ఏఆర్ రెహమాన్ గారే కడపలోని దర్గాకి అయితే వెళ్ళమని చెప్పారంట. ఏఆర్ రెహమాన్ గారు కూడా అంతకుముందు హిందూగా ఉన్న తర్వాత అయితే ముస్లింలోకి కన్వర్ట్ అయ్యారు ఈ కడప దర్గా దగ్గరే. అసలు ఎందుకు ఏం జరిగింది అనేది, ఆ ఏఆర్ రెహమాన్ గారు డైవర్స్ ఎందుకు తీసుకున్నారు, ఆవిడ వైఫ్కి ఎంత కట్నం ఇచ్చారు, ఏఆర్ రెహమాన్ గారికి ఎంత కట్నం ఉంది, ఎంత ఆస్తుంది, ఇవన్నీ నేను తర్వాత అయితే మాట్లాడతాను. ముందుగా అయితే రామ్ చరణ్ గారి ఇష్యూ గురించి అయితే ఈ వీడియో చేస్తున్నాను కదా. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఒకనా టైంలో రామ్ చరణ్ గారికి ఏఆర్ రెహమాన్ గారు కడపలోని దర్గా దగ్గరికి అయితే వెళ్ళమని చెప్పారంట. సో ఆ మాట ఉందని ఇప్పుడు నిలబెట్టుకున్నామని ఆయన అయితే ఇప్పుడైతే కడపలోని పెద్ద దర్గాకి అయితే వెళ్ళడం అయితే జరిగింది. సూరిబాబు, బుచ్చిబాబుతో పాటు ఈ దర్గాని అయితే సందర్శించడం అయితే జరిగింది. ఎప్పుడైతే ఈ దర్గాను సంధించారో అప్పుడే ఇక్కడ కాంట్రవర్సీ అనేది ముదిరింది. దానికి కారణం ఏంటంటే, రామ్ చరణ్ గారు మాల వేసుకుని దర్గాకి అయితే అటెండ్ అయ్యారనమాట. ఉట్టప్పుడు మామూలుగా వెళ్తే ప్రాబ్లం లేదు, కానీ ఇక్కడ మాల వేసుకుని వెళ్ళడం అనేది ఇక్కడ పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. చాలా మంది భక్తులు, అయ్యప్ప భక్తులు, ఇది చాలా తప్పు. ఎవరైతే రామ్ చరణ్ గారిని దర్గాకి వెళ్ళమని సలహా ఇచ్చారో ఏఆర్ రెహమాన్ గారు, ఆయన కూడా అదే విధంగా మాల వేసుకుని శబరిమల వెళ్ళి దర్శనం చేసుకుంటారో చెప్పండి. ఎందుకు ఇలా చేశారు రామ్ చరణ్ గారు అని చాలా మంది అయితే రామ్ చరణ్ గారిని అయితే ప్రశ్నిస్తున్నారనమాట. అంతేకాదు జేఏసీ కన్వీనర్ అయిన అయ్యప్ప దీక్ష ముఖ్య నాయకుడైన నాయిని గురుస్వామి బుచ్చుబాబు గారు రామ్ చరణ్ అయితే క్షమాపణ అయితే కోరాలని అయితే కోరారన్నమాట. బహిరంగ మీరు వచ్చి అయితే క్షమాపణ చెప్పాలి, అయ్యప్ప మాల దీక్షను అయితే మీరు అవమానించారని అయితే ఆయన అయితే పేర్కొంటున్నారు. ఆయనతో పాటు చాలా మంది రామ్ చరణ్ గారు చేసింది చాలా తప్పని కూడా చెప్తున్నారు. ఈ కాంట్రవర్సీకి రామ్ చరణ్ గారి భార్య అయిన ఉపాసన గారు కూడా ఎక్స్ వేదిక ఒక ట్వీట్ అయితే చేశారు. దాంట్లో ఏం మెన్షన్ చేశారంటే, సారే జహా సే అచ్చా హిందుస్థాన్ హమారా అని చూపిస్తూ దేశం అన్ని మతాలని సమానంగా చూస్తుంది, ఎందుకు మీరు ఎలా చూస్తున్నారు, ఒక మతాన్ని ఇంకో మతం గౌరవించడం తప్పేం కాదని ఆ ట్వీట్లో అయితే అర్థం వచ్చేలా చెప్తున్నారు. దానికి ఇక్కడ గొడవ ఏంటంటే, అయ్యప్ప భక్తులు ఏం చెప్తున్నారంటే, అలా వెళ్ళడం అయితే తప్పేం కాదు, కానీ శబరిమల మాల వేసుకుని ఎందుకు వెళ్ళడం, ఉట్టప్పుడు వెళ్ళడం వేరు, ఇప్పుడు వెళ్ళడం వేరని వాళ్ళైతే గట్టిగానే నెట్లో స్పందిస్తున్నారు అనమాట ఉపాసన గారి ట్వీట్కి అయితే. అంతేకాదు కొంతమంది అయితే అలా రామ్ చరణ్ గారు వెళ్ళడం కూడా తప్పేం లేదు, శబరిమల వెళ్ళే దారిలో ఒక దర్గాని కూడా దర్శించుకుంటారని కూడా వాళ్ళు చెప్తున్నారు. అసలు ఏంటనేది కూడా మాట్లాడుకుందాం దాని గురించి కూడా. అదేంటంటే, మామూలుగా రామ్ చరణ్ వెళ్ళి దర్గాను సందర్శించి వస్తే పెద్దగా చర్చ జరగదేమో కాదేమో, కానీ ప్రస్తుతం రామ్ చరణ్ తేజ అయ్యప్ప మండల దీక్షలో ఉన్నారు. 41 రోజుల పాటు కఠినమైన అయ్యప్ప దీక్ష చేస్తున్న రామ్ చరణ్ తేజ ఒక దర్గాను ఎలా సందర్శించారు అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే అయ్యప్ప దీక్ష నియమాల ప్రకారం దీక్షలో ఉండగా సింహం ఎదురొస్తే వెంటనే పీఠం ఏర్పాటు చేసుకున్న సన్నిధానానికి వెళ్ళి తలస్నానం చేసి మరోసారి విధిగా విభూతి ధరించాల్సి ఉంటుంది. అంతటి కఠిన నియమాలు ఎన్నో అయ్యప్ప దీక్షలు ఉన్నాయి. అలాంటిది ముస్లిం దర్గా అంటే అప్పటి ముస్లిం పెద్దల్లో మరణించిన వారి ఒక సమాధి. అలాంటి చోటుకు అయ్యప్ప దీక్షలో ఉన్న రామ్ చరణ్ ఎలా వెళ్ళాడు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే నిజానికి ఇదేం పాపం కాదు, ఎందుకంటే అయ్యప్ప ఇరుముడు పూర్తయి శబరిమల పయనమైన తర్వాత మార్గం మధ్యలో ఉన్న ఇరుమెల్లో అయ్యప్ప భక్తులు విధిగా ఆగుతుంటారు. అక్కడ అయ్యప్ప సన్నిహితుడిగా ప్రచారంలో ఉన్న వావారు అనే ఒక ముస్లిం మాజీ బంధువుడు సమాధిగా ఉన్న దర్గాను దర్శిస్తారు. దర్శించడమే కాదు, అక్కడ నుంచి పేట తుల్లి ఆడుతూ పక్కనే ఉన్న ధర్మశాస్త్ర ఆలయాన్ని కూడా సందర్శిస్తారు. అక్కడ ఉన్న స్థల పురాణం ప్రకారం వావారు అనే ముస్లిం బంధువుడు ఆ మార్గంలో వెళ్లి అందరి వద్ద దోపిడీ చేస్తూ ఉంటాడు. అలాగే ఓసారి అయ్యప్పను కూడా దోపిడీ చేసేందుకు ప్రయత్నిస్తే అయ్యప్ప వావారుకి జ్ఞానబోధ చేసి ఇకపై దొంగతనాలు చేయను అనే మాట తీసుకుంటాడు. అంతేకాదు తనకు స్నేహితుడిగా మారిన కారణంగా ఇక మీదట శబరిమలలో తనను దర్శించుకోవడానికి వచ్చే
ప్రతి భక్తుడు విధిగా నీ దర్గాను దర్శిస్తారని మాట ఇచ్చాడు. ఆ కారణంగా ఇప్పటికీ శబరిమల వెళ్లే భక్తులు సింహభాగం ఎరుమేలిలో ఆగి వావారు సమాధిని దర్శించి మరీ శబరిమల పైన అవుతారు. అలాంటి విషయాలు అయ్యప్ప దీక్షలో పొందుపరుచున్నాయి. కాబట్టి ఓవర్ స్వామి దర్గాను సందర్శించినప్పుడు లేని ఇబ్బంది కడప దర్గాను సందర్శిస్తే ఎందుకు వచ్చిందని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. లాస్ట్గా చెప్పొచ్చేది అంటే, మీకు ఎవరైతే సలహా ఇచ్చారో ఏఆర్ రెహమాన్ గారు, ఆయన ఎందుకు శబరిమలలో వెళ్ళి మాల వేసుకోరు, అంతెందుకు కడప దర్గాకి జనం తక్కువ అవుతున్నారు కాబట్టి మీరు వెళ్తే తర్వాత దర్గాకి చాలా మంది వస్తారని కూడా ఆ విధంగా కూడా ఆలోచించి ఏఆర్ రెహమాన్ గారు మిమ్మల్ని పంపించారని కూడా చాలా మంది చెప్తూ ఉన్నారన్నమాట. నిజానికైతే ఇక్కడ విషయం ఏంటంటే, చాలా మంది నెటిజన్స్ మాట్లాడుతుంది ఏంటంటే, మీరు వెళ్ళారు కాబట్టి వాళ్ళు కూడా వెళ్ళాలి, వాళ్ళ మాట మీరు అంగీకరించి మీరైతే వెళ్ళారు కదా, మీ మాట కూడా వాళ్ళు అంగీకరించి అలా చేస్తారా, ఎందుకు హిందువులు ఇలా చేస్తున్నారు అని కూడా చాలా మంది అయితే అడుగుతున్నారు. ఇంతకీ ఈ విషయానికి ఎలా కన్క్లూజన్ అవుతుందో అయితే నాకైతే అర్థం అవ్వట్లేదు. చూద్దాం ఇంకా ఏం మాట్లాడతారనేది.